మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైనటువంటి నామమును బట్టి ఈ ఉదయకాలము దేవుని మందిరానికి చేరువచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఇక్కడ మనం చూసినప్పుడు, నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయం వైపునకు నా చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపన దాని ఆలకింపుము. మనము దేవుని సన్నిధిలో చేతులు ఎత్తాలి. చేతులు ఎత్తుట సాయంకాల నైవేద్యం వలె ఆయనకి అంగీకారం అవుతుందంట. మనము దేవుని సన్నిధిలోకి వచ్చి కృంగిపోయి వంగిపోయి కాకోకుండా మన బలముతో, మన శక్తితో, మన వివేచనతో ఆరాధించాలి. బద్ధకంగా నిద్రమోకంతో ఆరాధించకూడదు. ప్రభువు సన్నిధిలో సురుగ్గా ఉండాలి. అంతేకాని నువ్వేంటి నాకు చెప్పేది అనేటువంటి పద్ధతిలో మనము ప్రభువుని ఆరాధించకూడదు. ప్రభువు మీదే మనము దృష్టి కేంద్రీకరించాలి. పరిశుద్ధాత్మలో నిండిన వారిగా మనం ఉండాలి. పవిత్రమైన పెదవులతో, పవిత్రమైన హృదయముతో, పవిత్రమైన ఆలోచనలతో మన పాపములు ఒప్పుకుంటూ ప్రభువుని మనము ఆరాధించాలి. అప్పుడే ఆయన మన ఆరాధనని అంగీకరిస్తాడు. అప్పుడే మన యొక్క ఆశలు ఆయన నెరవేరుస్తారు. అటువంటి వారులారా, మరి ఈ మధ్యకాలంలో ఒక మంచి పరిశుద్ధాత్మ కలిగినటువంటి మరి ఒక అన్న, అంటే క్రైస్తవులకి గుండుకాయగా, క్రైస్తవులకి నోరుగా, క్రైస్తవులకు బూరగా ఉన్నటువంటి ఒక మంచి వ్యక్తి పరిశుద్ధత కొరకు ఆయన ప్రాణాన్ని బలిగా ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసుకోవచ్చు. పగడాల ప్రవీణ్ అన్నగారు వారు మరి ఎంతగానో అందరూ కలిసి ఉండాలని వారి బోధనలో మరి ఎంతగానో బోధించినటువంటి సందర్భాలు మనం చూస్తాం. ఎందుకంటే పరిశుద్ధతతో మొరపెడితే ప్రభువారు ఆలకిస్తారు. మరి పగడాల ప్రవీణ్ అన్న గారు మరి వేదాంతపరమైనటువంటి మరి ఆ మాటలు ప్రకటిస్తూ, అంటే అందరిలో ఉన్నటువంటి లోపాలు సరిచేయుటకు రాజ్యాంగాన్ని ఆధారము చేసుకుని బైబిల్ని వివరించారు పగడాల ప్రవీణ్ అన్న గారు. వారు చెప్పిన మాటలు ఎంతో మందికి ప్రభావితము చేశాయి. ఎంతో మందిని ప్రభావితము చేశాయి. నన్ను కూడా ప్రభావితము చేశాయి. అవి పరిశుద్ధమైన మాటలు. ఆ మాటల్లో ఏమాత్రం పక్షపాతము లేదు. అందరినీ కలుపుకునే మాటలు వారు బోధించారు, చెప్పారు. ఎందుకంటే రాజ్యాంగాన్ని ఆధారము చేసుకుని వారు చెప్పిన మాటలు ఎంతో స్ఫూర్తిదాయకం. అయితే ఆ మహామేధావిగా ఉన్నటువంటి ఆ పగడాల ప్రవీణ్ అన్న గారు మరి అంబేద్కర్ బోధనలు కూడా వారు వివరిస్తూ, అంబేద్కర్ కూడా క్రైస్తవుడే, ఆయన కూడా మరి భారతదేశానికి స్వతంత్రం రాకముందు ఆయన కూడా బాప్తిసం తీసుకుంటాను అని అక్కడ ఉన్నటువంటి మరి పెద్దలతో చెప్పినప్పుడు, నువ్వు ఇది ఎలాగ చేస్తావని వారు అడ్డగించినటువంటి సందర్భాన్ని కూడా పగడాల ప్రవీణ్ అన్న గారు మరి వారు ప్రసంగాలలో బోధించినటువంటి సందర్భాన్ని మనం చూడొచ్చు. వారు రుజువు చేశారు, అంబేద్కర్ కూడా క్రైస్తవుడే. ఆయన ప్రత్యేకమైనటువంటి బౌద్ధ మతాన్ని వారు స్థాపించారు, అది కూడా క్రైస్తవమే అని చెప్పినటువంటి గొప్ప యోధుడు పగడాల ప్రవీణ్ గారు. మరి ఇంకా మనము చూసినప్పుడు అక్కడ జై భీమ్ అనేటువంటి సోదరులు ఎంతో మంది ఉన్నారు. అన్నే ఉన్నాయి వారిని, కానీ ఆ జై భీమ్కి నిదర్శనము అంబేద్కరే. దాన్ని ఆయన స్ఫూర్తిదాయకంగా నిర్వచించారు అని చెప్పడంలో చాలా అర్థమున్నది.
ఇంకా మరి వారు ఈరోజు ఎందుకో ఆయన నా మనసులో ఉన్నాడు, ఆయన సాటించినట్టుగా మరెవరూ సాటించట్లేదు. ఎందుకంటే ఇలాంటి మేధావులు, ఇలాంటి జ్ఞానులు మరి నాకు నచ్చిన వారు కొంతమంది ఉన్నారు. వారిలో ఈ పగడాల ప్రవీణ్ గారు కూడా నా మనసును గెలిచినటువంటి గొప్ప జ్ఞానవంతుడు, ధైర్యవంతుడు, నీతిమంతుడు, రెండవదిగా క్యారెక్టర్ కలిగినటువంటి, వ్యక్తిత్వం కలిగినటువంటి మంచి మనిషి ఈ పగడాల ప్రవీణ్ గారు. ఆయన రెండవదిగా చెప్తూ వారు ఏం చెప్పారంటే సనాతన ధర్మం గురించి కూడా వారు సవివరంగా వివరించారు. అసలు సనాతన ధర్మం అంటే ఏంటో వారి మాటల్లో మనం చూస్తే, మరి సనాతన ధర్మం అంటే 4 పాదాల మీద, న్యాయము 4 పాదాల మీద నిలబడాలి అని, న్యాయము 4 స్తంభాల మీద నిలబడాలి అన్నట్టుగా వారు ఎలా వివరించారంటే, మరి సనాతనం అంటే 1 బ్రాహ్మణులు, 2వది శూద్రుడు, 3వది వైశ్యులు, 4వది ఆర్యులు అని వారు బోధించారు. నేను చెప్పడం కాదు ఈ మాటలో, వారి మాటల్లో మనము చెప్పొచ్చు. ఇలాగ వారు మరి ఎంతగానో మరి ప్రజల్ని ప్రభావితం చేసి ఉజ్జీవింపచేసినటువంటి మహనీయుడు మన అన్న ప్రగడాల ప్రవీణు అన్నగారు. వారు ఈరోజు మన మధ్య లేకపోవడము మనకెంతో మరి లోటుగా ఉన్నది. మరి యావత్ క్రైస్తవ ప్రపంచము కూడా వారి గురించి ఎంతగానో పరితపించిపోతూ బాధపడుతున్నటువంటి మరి ఈరోజు మనకెంతో విచారకరము. ఎందుకంటే మతం ముఖ్యం కాదు, మార్గం ముఖ్యమని, ఆ మార్గము యేసుక్రీస్తు ప్రభు అని ఆయన నిరూపించారు. మేము కూడా అదే బోధిస్తూ ఉన్నాం. యేసు చెప్పారు, యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడని యోహాను సువార్త 14:6 చెప్పినటువంటి మాటలు అవెంతో సత్యము. సత్యం అంటే ఏమిటంటే యేసు క్రీస్తు వారే సత్యము. ఆ సత్య మార్గంలో నడుస్తూ సత్యముతో ఆయన ఆరాధించాలి, ఆత్మతో ఆయన ఆరాధించాలి. అప్పుడు ఆయన అంగీకరిస్తాడు. మనము ఈరోజు దేవుని సంధికి ఏ ఉద్దేశంతో వచ్చాము? మన స్వార్థం కోసమా? మన వ్యక్తిగత ప్రయోజనాల కోసమా? మనం ఒకసారి జ్ఞాపకము చేసుకుంటూ మనం ఒకసారి సరి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ప్రియమైనటువంటి వారులారా, ఏ విధంగా ఎంతో మంది మహా మనుషులు ప్రభువు కోసం ప్రాణాలు ఒడ్డారు. ఆ ప్రభువు వెంబడ తిరిగినటువంటి 12 మంది శిష్యులు కూడా వారి కోసం, వారి స్వార్థం కోసం ఏమాత్రం పని చేయకుండా ప్రభు యొక్క ఆశయాల కోసం, ప్రభు యొక్క మార్గాన్ని వారు కన్నది, విన్నది, వారి తాకింది, బోధించి వారి ప్రాణాలు ప్రభు కోసము త్యాగము చేశారు. ఈరోజు అతసాక్ష్యం మిగిలిపోయినటువంటి ప్రగడాల ప్రవీణ్ గారు కూడా అతసాక్ష్యాన్ని చెప్పడానికి ఏమాత్రము కూడా సందేహము లేదు. నిజాన్ని చెప్తున్నందుకు, నీతిని బోధిస్తున్నందుకు, సత్యాన్ని వివరిస్తున్నందుకు ఆయన ప్రాణాన్ని కొంతమంది స్వార్థపరులు అనవసరంగా ఆయన్ని పొట్టన పెట్టుకున్నటువంటి సంఘటన మనము చూసాము. నిజంగా వారి కుటుంబానికి దేవుడు సహాయం చేయాలని, వారి కుటుంబాన్ని ఆదరించాలని మనము వ్యక్తిగతంగా, కుటుంబపరంగా వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. మనము కూడా ప్రభు కోసము మనం త్యాగం చేసేవాళ్ళమే కానీ చేతగాని వాళ్ళు మాత్రము కాదు. మన ప్రభువు క్షమించటం నేర్పాడు కానీ చెంపల పగలగొడటం నేర్పలేదు. కాబట్టి ఈ దినాన మనము చూసినటువంటి ఈ కీర్తనలో కూడా మనం ఏముందంటే, చూడండి, నీవు మౌనంగా ఉండిన ఎడల
నేను సమాధిలోనికి దిగివారి వలె అగుదును. నేను నీకు మొరపెట్టినప్పుడు, నీ పరిశుద్ధ ఆలయం వైపునకు నా చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. మన ధ్వని, మన విజ్ఞాపన ఎలాగుండాలంటే మరి నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా మనం ఆరాధించినప్పుడు మన పలుకులు ఆయన పరిశుద్ధమైన ఆలయంలో వినిపించినప్పుడు తప్పకుండా మన మొర ఆయన ఆలకిస్తాడు, మనకే ఆయన సమాధానం ఇస్తారు. కాబట్టి మనము ఈ రోజైనా ఆయన ఆరాధించకు వచ్చినప్పుడు ఈ లోక విషయాలు, లోక తలంపులు మనం విడిచిపెట్టి ప్రభువుని ఆత్మతో సత్యంతో ఆరాధిద్దాం. 2-3 వచనాలు చూసినప్పుడు, భక్తిహీనులను పాపము చేయవారిని నీవు లాగివేయినట్టు నన్ను లాగివేయకుము. అయ్యా, పాపము చేయవారిని అలాగే ఇంకెలాగంట, నీవు లాగివేయినట్టు నన్ను లాగివేయకుము. వారు దుష్టాలోచన హృదయంలో నుంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుదురు. వారు దుష్టాలోచన ఏం చూంటారంట, హృదయంలో ఉంచుకుని తమ పొరుగు వారితో సమాధానంగా మాట్లాడు. ఎలాగంటే సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం అంటే అది ఎంతో సహృదయంతో పలికేటువంటి మాట. అలాగూ పలికితేనే ప్రభువారు అంగీకరిస్తాడో. కాబట్టి చూడండి ఇక్కడ, అందుకనే మరి దావీదు మరి భక్తుడు మహారాజు రాసినటువంటి 28వ కీర్తన 3వ వచనంలో ఈ విధంగా ఉన్నది, వారు దుష్ట ఆలోచన హృదయంలో ఉంచుకొని తమ పొరుగు వారితో సమాధానంగా మాట్లాడుదురు. హృదయంలో ఉన్నది ఒకటి, నోరు మాట్లాడేది ఒకటిగా ఉండకూడదు. హృదయంలో ఏముంటుందో అదే మనం మాట్లాడే వారిగా ఉంటే ప్రభువారు అంగీకరిస్తారు. ప్రియమైనటువంటి వారులారా, ఈ ఉదయకాలము ప్రభు సన్నిధికి వచ్చిన మనము సంఘపరంగా ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తూ మరి ఆయన కోసము అసువును బాపిన చివరి వరకు పోరాడినటువంటి వారిని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నీతిమంతుల్ని జ్ఞాపకము చేసుకుంటా ఏంటంట, నీతిమంతుల్ని జ్ఞాపకము చేసుకున్నట ఆశీర్వాదకరమని సామెతల గ్రంథంలో రాయబడి ఉంది. సామెతలు 10:7 ఏముందో చూద్దాం. సామెతలు 10:7 నీతిమంతుని జ్ఞాపకము చేసుకుంటా ఆశీర్వాదకరము. భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. కాబట్టి మన భక్తి పరిశుద్ధంగా ఉండాలి. మన ప్రభువు పరిశుద్ధుడు, మన ప్రభువు నీతిమంతుడు, మన ప్రభువు నిష్కళంకుడు. పాపుల కోసం ఆయన యుక్త కాలమున భక్తిహీనుల కొరకు తన ప్రాణమును అర్పించాడు. ఆయన రోమపత్రిక 5:6 యుక్త కాలములోనే భక్తిహీనుల కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. ప్రియమైనటువంటి వారులారా, ఈ ఉదయ కాలము మనము యుక్త వయసులో ఉండి ప్రభు కోసం పాటుపడదాం. ప్రభువు కూడా యుక్త వయసులోనే తన ప్రాణాన్ని మన కోసం అర్పించాడు. ఇవి శ్రమకాల దినాలని మరి ఎంతో మంది పాటిస్తారు. మరి ప్రభువుని నమ్మాలి, ప్రభువుని అంగీకరించాలి, ప్రభువుని ఆరాధించాలి, ప్రభువు మన ప్రభువుగా ఉండాలి, నీ ప్రభువుగా నా ప్రభువుగా ఉండాలంటే ఆయన్ని నోటితో ఒప్పుకుని హృదయంలో అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన యొక్క సృష్టిని, ఆయన యొక్క పుట్టికని, ఆయన యొక్క మరణమును, ఆయన పునరుద్ధానమును నమ్మి ఆయన్ని ప్రభువుగా స్వీకరించి ఆయన్ని ఆరాధించాలంటే నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడనుంది. మనం ఆయన నమ్మాము, ఆయన్ని వెంబడిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన ఆశయాల్ని మనము అంతరంగంలో ఉంచుకుని ఆయన ఆరాధిస్తే ఆయన ఆశీర్వాదము
ఈ ఆరాధన దినమున మన మీదకి వస్తుంది. మనము చూసినప్పుడు ఈ 28వ అధ్యాయము 4వ వచనంలో చూసినప్పుడు, వారు క్రియలను బట్టి, వారు దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయము, వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయము, వారికి తగిన ప్రతిఫలమిమ్ము. ఎవరైతే ప్రభువు మాటలు చెప్పేవారిని, ప్రభు యొక్క పరిశుద్ధతను బోధించేవారిని, ప్రభు యొక్క కార్యాలు అడ్డుకునేవారు ఉన్నారో, మరి మనుషులుగా మనం ఏమి చేయలేము, కానీ ప్రభువే వారికి శిక్ష విధిస్తారో. అందుకనే వారి క్రియలను బట్టి, వారి దృష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయము, వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయము, వారికి తగిన ప్రతిఫలమేము. దేవుడే వారికి తగిన ప్రతిఫలం ఇస్తాడు, దేవుడే వారికి శిక్ష విధిస్తాడు. ఎందుకంటే పగ తీర్చుకుంటా నీ పని నా పని కాదు. ఎవరి పని? ప్రభువు పని. ప్రతి వాడిని కూడా ప్రభువుకు అప్పగిద్దాం. ప్రభు న్యాయవంతుడు, నీతి న్యాయములకు ఆధారముకు దేవుడు. ఈ ప్రజల నీతి జరిగించకపోవచ్చు, న్యాయము చెప్పకపోవచ్చు, చట్టం వాళ్ళ చుట్టంగా చేతిలోకి తీసుకుని ప్రభువుని బోధిస్తున్న వాళ్ళకి, ప్రభువుని ప్రకటిస్తున్న వాళ్ళకి ఈ లోకంలో న్యాయము జరగకపోవచ్చు, కానీ ప్రభువు మాత్రం మనకు న్యాయము చేస్తాడు. ఆయన నీతిమంతుడు, ఆయన నీతి న్యాయములకు ఆధారముకు దేవుడు. ఆయన మన అంతరంగంలో ఉన్నాడు. మనము ఆయన్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిద్దాం, ఆయన ఆశీర్వాదం పొందుకుందాం. దేవుడి మాటలను దీవించి మన హృదయాల్లో ఫలింప చేయునుగాక. ఆమేన్. మోకరిందాం.